బంగ్లాదేశ్ క్రికెట్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఆ దేశ జాతీయ జట్టు స్పిన్నర్ నయీం హాసన్ పై చిట్టంగాంగ్లోని లాల్ ఖాన్ బజార్ ఏరియాలో పోలీసులు దారుణంగా లాఠీచార్జ్ చేశారు. ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తాను జాతీయ క్రికెటర్నని ఎంత మొత్తుకుంటున్నా వినకుండా పోలీసులు ప్లాస్టిక్ పైపులు, లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని నయీం హాసన్ స్థానిక మీడియా ముందు ఎమోషనల్ అయ్యాడు. తనను పోలీస్ వెహికల్లో కాకుండా ఆటోలో ఎక్కించడానికి ప్రయత్నించారని, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా అక్కడి ఆఫీసర్ ఇన్ఛార్జ్ కూడా కళ్లు దించుకుని మాట్లాడాలంటూ తనతో రూడ్ గా ప్రవర్తించాడని బంగ్లా క్రికెటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు తనపై ఎందుకు దాడి చేశారో కూడా చెప్పలేదు. ఈ అనాగరిక చర్యపై తనకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నయీం హాసన్ డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై చిట్టంగాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ అమీరుల్ ఇస్లాం మాట్లాడుతూ, ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ సమయంలో పోలీసులు సరైన నియమ నిబంధనలు పాటించలేదని అర్థమవుతోందని ఒప్పుకున్నారు. నయీం హాసన్ కు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని, ఈ ఇన్సిడెంట్ లో తప్పు చేసిన అధికారులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు జాతీయ జట్టు ప్లేయర్ పై ఇలాంటి దాడి జరగడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశం తరపున ఆడే ఒక అథ్లెట్ పట్ల ఇలా అనాగరికంగా ప్రవర్తించడం చాలా విచారకరం. ఈ విషయాన్ని బోర్డు అత్యంత సీరియస్ గా తీసుకుంటోందని పేర్కొంది. దీనిపై వెంటనే సమగ్రమైన ఎంక్వైరీ జరిపి బాధ్యులైన పోలీస్ సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రభుత్వ అధికారులను బీసీబీ డిమాండ్ చేసింది.